హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉగాది పచ్చడి చేయబోతున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. కావాల్సిన షడ్రుచులు: మిరియాల పొడి, చింతపండు నానబెట్టుకోవాలి, కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు, బెల్లం, ఇంకా ఉప్పు, ఇంకా వేప పువ్వు, ఇంకా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ముందుగా మిరియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే కారం అన్నా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ రాళ్ళ ఉప్పు లేకపోతే నైస్ ఉప్పు అన్నా వేసుకోవచ్చు. నానబెట్టుకున్న చింతపండును ఈ గొజ్జు అంతా తీసేయాలి. చింతపండు రసాన్ని మనం ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు రసం నుంచి గొజ్జునంతా బయటికి తీసుకునేసుకోవాలి. చింతపండు రసాన్ని ఉగాది పచ్చడిలోకి వేసుకోవాలి. తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం దంచుకున్నా పర్వాలేదు, అలాగే ఉంటలు వేసినా పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత కొంతసేపు బాగా కలపాలి. ఆ లోపల ఉండే ఉప్పు మరియు బెల్లం రెండు కరిగిపోయేలాగా కలిపిన తర్వాత పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటి తర్వాత కొన్ని మామిడికాయల ముక్కలు వేసుకోవాలి. లాస్ట్లో మనం వేప పువ్వును వేసుకోవాలి. ఇలా వేప పువ్వు అంతా వేసుకొని తర్వాత బాగా కలపాలి. పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.